ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. తిరుపతి కోదండ రామాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవం. ఏప్రిల్ 5వ తేదీ నుండి శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. కడప జిల్లా ఉన్నతాధికారులతో చర్చ, అధికారులతో సమీక్ష. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి గ్రామోత్సవం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం. సుగంధ ద్రవ్యాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి సోయగం. భక్తజన బాంధవుడైన రామయ్య తండ్రి అపర భక్తాగ్రేసురుడైన గరుడ వాహన సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామివారి గరుడోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజైన సోమవారం సాయంత్రం స్వామివారికి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరంధాముడు జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు బంగారు తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలతో విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై సీతాపతికి ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం ఎంతో వేడుకగా జరిగింది. మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధులలో శ్రీ కోదండరామస్వామి వారు ప్రియ గరుడ వాహనంపై ఊరేగుతూ తిరునగరి వాసుల కర్పూర నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గొడుగు సమర్పణ కార్యక్రమం జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునింద్ర ఊరుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ప్రతినిధి దినేష్ కుమార్ శ్రీ కోదండరామస్వామి వారికి మొదటిసారి 2 గొడుగులను సమర్పించారు. ఈ మేరకు సోమవారం ఆలయ ప్రాంగణంలోని వాహన మండపం వద్ద ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న అర్చకులకు ఈ గొడుగులను అందజేశారు. అనంతరం ఈ గొడుగులను గరుడ వాహనానికి అలంకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ సమయాలలో టీటీడీ ఆలయాలకు గొడుగులను సమర్పించే అవకాశం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ద్వారా మన శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు అయిన గరుడ వాహనం రోజు 12 జాను గొడుగులు ఇక్కడ సమర్పించడం వీలవుతుంది. మా ట్రస్టుకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా ఈ అవకాశం ఇచ్చినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. కోదండరామస్వామి టెంపుల్కి మాత్రమే కాదు, మొన్న జరిగిన శ్రీనివాస మహాపురం, తర్వాత అలమేలు మహాపురం, ఇంకా కాబోయే గోవిందరాజు స్వామి టెంపుల్కి కూడా ఇవ్వబోతున్నాం. కొండ మీద శ్రీవారి టెంపుల్కి కూడా ఇవ్వబోతున్నాం అనేది మాకు అటువంటి అవకాశం ఇంకా ఎక్కువ ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట క్షేత్రంలో ఏప్రిల్ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈఓ బి వీరబ్రహ్మం కడప జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి సోమవారం పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరామస్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓ వి వీరబ్రహ్మం కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్లకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు జేఈఓ వీరబ్రహ్మం ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పరిశీలించారు. సీతారాముల కళ్యాణ వీక్షణం కోసం తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి సదుపాయాలు, భద్రతను కల్పించే దిశగా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. తరువాత కళ్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జేఈఓ సంబంధిత అధికారులను సూచించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ నుండి ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునే మార్గాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జేఈఓ వీరబ్రహ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు. తరువాత భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామాలయ ప్రాంగణంలో ఉన్న పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, టీటీడీ అధికారులతో శాఖల వారీగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కళ్యాణానికి సంబంధించి ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఈరోజు టీటీడీ వారు అలాగే పోలీసు వారితో కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
అన్ని రకాలైనటువంటి సదుపాయాలని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆ రోజు విజిట్ చేయబోయే విఐపీలు కానీ వివిఐపీలు కానీ లేకపోతే ఇతర పెద్దలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే సుమారుగా 50 నుంచి 60 వేల మంది భక్తులు ఆ రోజు విజిట్ చేస్తారని అనుకుంటున్నాము. వారికి కావాల్సినటువంటి విధంగా వారికి ఇక్కడ ఉండే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేదా గ్యాలరీ మేనేజ్మెంట్ కానీ అవన్నీ కూడా ముందుగానే మనం సిద్ధం చేసుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు కార్యక్రమం అంతా కూడా అందరికీ ఒక మంచి సంతృప్తిని, అదేవిధంగా ఒక మెమరీస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వీ హోప్ వీ విల్ డూ ద బెస్ట్. అనంతరం కడప జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఏప్రిల్ 11న జరగబోయే శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో భాగంగా ఒంటిమిట్టలో దాదాపు 2000 మందితో పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ, తొక్కిసలాట కానీ జరగకుండా డ్రోన్స్తోనూ, సీసీటీవీ కెమెరాస్తోనూ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్ని కోసము దాదాపు 3-4 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సాలాబాద్ దగ్గర, సాయిబాబా టెంపుల్ దగ్గర, బాకరాపేట దగ్గర అక్కడి నుంచి డైవర్ట్ చేసి భక్తులకు, అదేవిధంగా విఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారితోనూ, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్తోనూ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఎస్సీలు వెంకటేశ్వరులు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల్ సేవను కనుల పండుగ నిర్వహించారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు కనుల పండుగ జరిగాయి. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని శేషవాహనంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అర్చకులు పంచాంగ శ్రవణం జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక పీఠంపై కొలువుతీర్చారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం పండితులు పంచాంగ శ్రవణం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం సర్వశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీల నడుమ స్వామివారి ఊరేగింపు ఉత్సవం ఆలయ వీధులలో వేడుకగా జరిగింది. అనంతరం ఆలయ తూర్పు రాజగోపురం ముందు దేవాలయ ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం నిర్వహించారు. అదేవిధంగా ప్రసిద్ధ అహోబిల నారసింహ క్షేత్రం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, భజా భజంత్రీల నడుమ ప్రహ్లాద వరద స్వామివారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని అనివేటి మండపంలో వెండి సింహాసనంపై కొలువుదీర్చారు. ఆపై వేద పండితులు అష్టోత్తర శతనామావళి సహితంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పండితులు పంచాంగ శ్రవణం జరిపి స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరిలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఉగాది వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వట్టివేరు మాలలను అలంకరించి తేనె, కొబ్బరి నీరు, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతి ఇస్కాన్ రోడ్డులో గల శ్రీరామకృష్ణ మిషన్ లో శ్రీమద్ రామాయణ ప్రవచనామృతం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ప్రవచనామృతం కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తిరుపతి రామకృష్ణ మఠం మఠాధిపతి సుకృతానంద మహారాజ్ స్వామి, ప్రవచన నిధి ఆకేళ్ల విభీషణ శర్మలతో పాటు డాక్టర్ పివి రెడ్డి, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల చిత్రపటానికి సుకృతానంద మహారాజ్ స్వామి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆకేళ్ల విభీషణ శర్మ చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఆకేళ్ల విభీషణ శర్మ శ్రీమద్ రామాయణంపై ఆసక్తికరంగా ప్రవచించారు. మనకి ఎన్ని రామాయణాలు ఉన్నాయో, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, ఈ రామాయణాల్లో భాస్కర్ రామాయణం, వీటిల్లో పద్యాలు రానటువంటి వాళ్ళు ఉండరు. అయితే పెద్దలు ఒక తీర్మానం చేశారు, అయ్యా నువ్వు ఎన్ని రామాయణాలు అన్నా చదువు, ఎన్ని రామాయణాల మీదైనా ప్రసంగించి, కానీ వాల్మీకి రామాయణాన్ని మాత్రం విడిచిపెట్టి అన్యత్రా నువ్వు ప్రయత్నించవద్దు. ఆ యొక్క రసరమ్యమైనటువంటి రామాయణ గాథను వారు సంస్కృతంలో ఏదైతే చెప్పారో అది చాలా గొప్ప మాహాత్మ్యంతో కూడుకున్నది. సంస్కృతం రామచరితం పరిత్యజ్య నరాధమః పఠన్ భాషాంతరం కృతం మృగతృష్ణ జలం విభేత్. సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి రామకథామృతాన్ని విడిచి దేవానుభూతితో, అంటే దైవానుభూతి మత చిత్తులైనటువంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యానాత్మకంగా రాసింది కూడా ఈ సంస్కృతంలో ఉండేటువంటి వాల్మీకి రామాయణాన్నే. కనుక మీరందరూ కూడా అక్కడకు వెళ్ళి రామకథ కొంత తాగినా కూడా దాన్ని నేను సమర్థించను అన్నాడు ఆయన. ఎందుకంటే మృగదృష్ణంలో పరిగెత్తినట్టే ఉంటుంది. అక్కడ పరిపూర్ణత ఎక్కడ వచ్చింది అని అంటే సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మగారే వాల్మీకిగా అవతరించి రాసినటువంటి ఈ రామాయణ గాథలోనే పరిపూర్ణత ఉన్నది అన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల కోనేటిరాయి స్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధులలో ఊరేగించారు. భక్తులు కోనేటిరాయుడికి కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. గరుడోత్సవంలో కొడంగల్ వెంకటేశ్వరుడు కమనీయంగా దర్శనమిచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని పసిడి ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొడంగల్ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం విశేషంగా సాగింది. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఖమ్మంలోని శృంగేరి శారదాపీఠం ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో సీతాపతిని పెండ్లి కుమారుడిగా చేసే క్రతువును సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువుదీర్చారు. పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీరామచంద్రమూర్తిని పెండ్లి కుమారుడిని చేసి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పల్లకీ ఉత్సవం, కుంకుమ పూజలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వేడుకగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవ జరిపారు. ఆపై వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా గూడూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు బంగారు చీరను ధరింపచేసి పలు రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించి పూజలు చేశారు. ఆపై బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించిన మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని పుష్ప ప్రభపై కొలువుదీర్చారు. బాణసంచా వెలుగులు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి గ్రామోత్సవం సంబరంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన చక్కటి వేదికపై సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశేష అర్చనలు జరిపారు. ఆపై పండితులు పంచాంగ శ్రవణం జరిపి రామబంటుకు హారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గాయత్రీనగర్లో కొలువైన శ్రీ శారదా లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహునికి ఆరాధనలు జరిపి కవచ ధారణ చేశారు. పుష్పాలతో అలంకరించి సహస్రనామాల పఠన సహితంగా మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆపై ఆలయ నిర్వాహకులు పండితులను సత్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం సీతారామపురం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. వందలాది మంది భక్తుల జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని గాంచి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. అనకాపల్లి జిల్లాలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వీరు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ నిర్వాహకులు శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం నగరం రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత రామబంటు బృహత్ మూర్తికి పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలతో పంచముఖ ఆంజనేయుడికి అలంకరణలు చేసి నివేదన హారతులు అందజేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తికి, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారు, శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి విశేష అలంకరణలతో ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రాంగణంలో వేంచేపు చేశారు. అనంతరం ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి హారతులు అందజేశారు. ఆపై నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తులు ఆసక్తికరంగా ఆలకించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.